ఏపీ హైకోర్టు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లీగల్ అడ్వైజర్ మతుకుమిల్లి విజయ్ తిరుపతికి విచ్చేశారు. స్థానిక జనార్దన్ కాలనీలోని సాయిశ్రీ స్కూల్ కరస్పాండెంట్ బళ్లారి కుప్పయ్య అభ్యర్థన మేరకు స్కూల్ ని ఆయన సందర్శించారు. బిజీగా ఉన్నప్పటికీ తమ అభ్యర్థనను మన్నించి సాయిశ్రీ స్కూల్ ని సందర్శించినందుకు స్కూల్ యాజమాన్యం మరియు సిబ్బంది తరపున కరస్పాండెంట్ బళ్లారి కుప్పయ్య ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ విజయ్ మాట్లాడుతూ భావి భారత పౌరులకు చిన్నతనంలో చదివిన స్కూలే వారికి అసలైన సమాజమని తెలిపారు. వారికి విద్యను అందించిన ఉపాధ్యాయులు జీవన సరళికి మార్గదర్శకులని తెలిపారు. తరగతి గదిలో ఒక విద్యార్థిని మలచాలనుకునే విధంగా మలచగలిగే అవకాశం ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే ఉంటుందని తెలిపారు. అలాంటి ఉపాధ్యాయులు విలువలతో కూడిన విద్యను పిల్లలకు సాంకేతిక యంత్రాలను ఉపయోగించి రకరకాల ఉదాహరణతోటి బోధించాలని, పజిల్స్ లాంటివి పిల్లలకు హోంవర్క్ గా ఇవ్వడం వలన ఇంటికి వెళ్లిన తర్వాత కూడా పిల్లలు పజిల్స్ కి సమాధానం ఇవ్వడానికి ఆలోచిస్తారని, ఇందులో తల్లిదండ్రులు కూడా పాత్రులు అవుతారని తెలిపారు. బుక్ లో ఉన్న దాన్ని మాత్రం బోధించడానికి ఉపాధ్యాయుడు అవసరం లేదని, టెక్స్ట్ బుక్ దాటి వాస్తవిక సమాజాన్ని బహు ఉదాహరణతో వివరించినట్లయితే విద్యార్థులలో ఆశించిన విలువలను సాధించవచ్చని ఉపాధ్యాయులకు సూచనలిచ్చారు. ప్రస్తుతం జరగబోయే ఎస్ఎస్సీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కి పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలని సూచించారు. చాలా విలువ ఉంది సార్. నేను అనుకుంటున్న ఎంత లేకపోతే అది కాదు, మనసులో ఎంత అభిమానం ఉంది లేకపోతే మనిషి వ్యక్తిత్వం ఎలాంటి అనుభవం తీసుకోవాలి. అందుకనే నన్ను ఈరోజు రాజపేట హనుమాచార్య యూనివర్సిటీ కూడా వెళ్ళాల్సి ఉంది. నేను అది క్యాన్సిల్ చేసి నాకు ఇంట్రెస్ట్ లేదు. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్కి వెళ్ళే కంటే కూడా పెద్ద మనసున్న వ్యక్తి దగ్గర చెప్పడం నాకు గుణానికి వచ్చాక చెప్పిన తర్వాత సార్ స్కూల్కి వెళ్ళాలని మీ అందరితో వెళ్ళాలని వచ్చాను. నా గురించి చెప్పారు అవన్నీ పక్కన పెడితే నేను మేజర్గా వాట్ ఏ కన్సర్న్ ఈస్ చిన్న స్కూల్స్లో బడ్జెట్ స్కూల్స్లో చాలా మంది బడ్జెట్ స్కూల్స్ అంటే ఏంటంటే అందరూ ఏం చెప్తారంటే స్ట్రెంత్ తక్కువ ఉంది, లేకపోతే ఉపాధి అవకాశాలు కల్పించేది. నేను ఏమన్నా బడ్జెట్ స్కూల్స్ అంటే ఒక కుటుంబ సమ్మేళనం ఉంటుంది. స్టాఫ్ మేనేజ్మెంట్ ఫస్ట్ పాయింట్ నేను ఎప్పుడు బాగా అప్రిషియేట్ చేసేది. బాగా టీచర్ అవసరం అది గుర్తుపెట్టుకోవాలి. బియాండ్ ద టెక్స్ట్ బుక్ దీంట్లో ఇంకా ఏమన్నా హోమ్ అంటే టేక్ హోమ్ అంటే అర్థం ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు ఆలోచించుకుని టెక్స్ట్ బుక్స్ నాలెడ్జ్ పక్కన పెడితే ఇంటికి వెళ్ళినప్పుడు మీరు చెప్పిన ఒక కాన్సెప్ట్ కూడా ఇంట్లో డిస్కస్ చేయాలి. అందరికీ మొబైల్ ఫోన్స్ యూట్యూబ్స్ అన్ని యాక్సెసిబిలిటీ ఉన్నాయి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఒక స్కూల్లో పీడిఎఫ్ పంపిస్తాను స్టోరీస్. ఈ రోజుల్లో మీకు కొత్తగా వీడియోస్ వస్తున్నాయి, మీరు చూసారో లేదో. ఫుడ్ హ్యాబిట్స్ గురించి ఒక యానిమేటెడ్ వీడియోస్ వస్తాయి. అంటే జనరల్గా మీరు ఏం చెప్తారు, ధనియాలు లేకపోతే జీలకర్ర ఓటు ఎండిన తాగితే అది చెప్తే పిల్లలకి ఎక్కడ పిల్లలు ఆ చెప్పే ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అది కొంచెం మనం మార్చుకోవాలి. అది మార్చుకుంటే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మొబైల్స్లో చాలా రకాల వీడియోలు చేసుకోవచ్చు.